గ్రీన్లాండ్ స్వయంగా లొంగిపోతుందా? ట్రంప్ సైనిక చర్య అవసరం లేదా? అసలు ఏం జరుగుతుంది? వెనిజులా తర్వాత గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని దక్కించుకోవడానికి లక్ష్యంగా పాదులు కలుపుతున్నారు. దానికోసం మిలిటరీని కూడా వినియోగించేందుకు కూడా సిద్ధమైంది ట్రంప్ యంత్రాంగం. ఆర్కిటిక్లో భౌగోళిక రాజకీయ పోటీ పెరగడంతో గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడాన్ని ట్రంప్ అమెరికా జాతీయ భద్రతగా చూస్తున్నారని తెలిసింది. దీనిపై ఇప్పుడు ప్రపంచం అంతా ఆసక్తి నెలకొంది. వెనిజులా విషయంలోనే చెప్పినట్టు చేసిన ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో కూడా అదే చేస్తారని అంటోంది. అలాగే ఈ ప్రక్రియ మొత్తం ఎలా జరుగుతుందనే దానిపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. గ్రీన్లాండే స్వయంగా అమెరికాకు లొంగిపోతుందా? ట్రంప్ మిలిటరీ ఆపరేషన్ అవసరం లేకుండానే మాట్లాడుకుంటారా అనేసి ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ట్రంప్ మాత్రం ఖచ్చితంగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని బల్లగుద్ది చెప్తున్నారు. మరియు డెన్మార్క్ భూభాగంలో ఉన్న గ్రీన్లాండ్ అనేది స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ దీవి. మొత్తం సహజ వనరులతో నిండి ఉంది. ఇక్కడ కేవలం 57,000 మంది జనాభా మాత్రమే నివసిస్తుంటారు. గతంలో ఒకసారి కూడా అమెరికా ఈ ప్రాంతాన్ని దక్కించుకోవాలని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ డెన్మార్క్ దానికి అడ్డుపడింది. ఈ ద్వీపాన్ని ఎవరికి అమ్మేది లేదని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు ట్రంప్ మళ్ళీ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని పట్టుకొని కూర్చున్నారు. వెనిజులా విషయంలో ట్రంప్ యాక్షన్ చూశాక ప్రస్తుతం డెన్మార్క్ గ్రీన్లాండ్ కూడా ఈ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోతో సమావేశం కావాలని కోరుకుంటుంది. గ్రీన్లాండ్పై అమెరికా చేసిన వ్యాఖ్యలు గురించి చర్చించడమే ఈ సమావేశ ఉద్దేశం అని కూడా తెలుస్తుంది. గ్రీన్లాండ్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉందా అనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. అమెరికాతో ఢీకొట్టి గెలవలేని స్థితిలో ఉన్న గ్రీన్లాండ్ అమెరికా విదేశాంగ మంత్రితోని రాయబార చర్చలు ప్రారంభించినట్టు, అమెరికాకు లొంగిపోతూనే బెటర్ అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అసలు ఈ గ్రీన్లాండ్పై అమెరికాకు ఎందుకు అంత కన్నుబడిందనేసి చూస్తే యుఎస్కి గ్రీన్లాండ్ అనేది చాలా కీలకమైన భూభాగం. అమెరికా, యూరోప్, రష్యా మధ్యన ఉన్న భూభాగం ఇది. దీన్ని వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకంగా అమెరికా భద్రతకు ఇది చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే గ్రీన్లాండ్ సహజ వనరులతో సమృద్ధిగా నిండుకొని ఉంది. చమురు, గ్యాస్, అరుదైన నిక్షేపాలతో ఫుల్ నిండి ఉంది. అరుదైన ఖనిజాల విషయంలో చైనా ప్రస్తుతం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇది అమెరికాపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ అరుదైన భూమి ఖనిజాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత ముఖ్యమైనవిగా మారుతున్నాయి. దీంతోపాటు యునైటెడ్ స్టేట్స్ వాటిపై ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటుంది. ఇక వాతావరణ మార్పు విషయానికి వస్తే ఇక్కడ ఆర్కిటిక్ మంచు కరిగించడంతో పాటు ఉత్తర షిప్పింగ్ మార్గాలు ఏడాది పొడవునా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతాన్ని మరింత ముఖ్యమైనదిగా భావిస్తాయి. అందుకే గ్రీన్లాండ్ విషయంలో అమెరికా, ట్రంప్ అంత పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. మరియు ఏదైనా యుద్ధం అనుకుని జరిగినా ఇది ఆపరేషన్ బేస్కి చాలా కీలకంగా ఉంటుందనేసి కూడా అమెరికా భావిస్తుంది. అయితే గ్రీన్లాండ్ ఏం చేయబోతుంది? ట్రంప్ పదే గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీన్ని ఐరోపా దేశాలు ఖండిస్తున్నాయి. కానీ గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వం. ఇది ఏం చేయబోతుంది, ఏం నిర్ణయం తీసుకోబోతుంది చూద్దాం. అమెరికా అయితే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానికి కన్ఫర్మ్ అని చెప్తుంది. అది ఎంత తొందర జరుగుతుందో అనేది ఇంకా స్పష్టంగా చేయలేకపోయినప్పటికీ ఖచ్చితంగా మాత్రం స్వాధీనం చేసుకుంటుంది అని తెలుస్తుంది. దీనికి సంబంధించి గ్రీన్లాండ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతుందో అని కూడా తెలుస్తుంది. మరోవైపు గ్రీన్లాండ్ కూడా దీనికి సుముఖంగా ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. డానిష్ ప్రభుత్వం వలస సామ్రాజ్యవాదం, వలస వారసత్వం నుంచి విముక్తిని గ్రీన్లాండ్ ప్రజలు ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో అమెరికా ప్రతిపాదన వారికి ఉపయోగపడుతుంది, లాభించవచ్చని చెప్తున్నారు. వారి స్వాతంత్రానికి అవకాశాలు మెరుగుపడ్డాయని అంటున్నారు. గ్రీన్లాండ్ను అమెరికాకు అప్పగించడానికి డెన్మార్క్ ఎప్పటి నుంచో అడ్డుపడుతుంది. 1953 నుంచి డెన్మార్క్తో యూనియన్గా ఉన్న గ్రీన్లాండ్ 2009లో దీన్ని స్వయం ప్రతిపత్తి ప్రభుత్వంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ గ్రీన్లాండ్ విదేశాంగ వ్యవహారాలు, భద్రత, రక్షణ మరియు ద్రవ్యనిధి విధానాన్ని మొత్తం మాత్రం డెన్మార్కే పర్యవేక్షిస్తుంది. అయితే ప్రస్తుతానికి గ్రీన్లాండ్ ప్రధానమంత్రి మాత్రం వెనిజులా సైనిక చర్యలను దృష్టిలో పెట్టుకుని తమ దేశం గురించి మాట్లాడడం బాగా లేదని, ఇది మాకు అవమానకరమైన విషయంగా చెప్పారు. కానీ ఈ విషయంపై అమెరికాతో తప్పకుండా చర్చలు జరుపుతామని అన్నారు. వారు సరైన మార్గాల ద్వారా మాట్లాడాలి, చట్టాన్ని గౌరవించాలని చెప్పారు. అంతేకాని పూర్తిగా విషయాన్ని మాత్రం తోసిపుచ్చలేదు.
మరోవైపు గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవడం అమెరికాకు అంత పెద్ద విషయం కాదు. ఆ విషయం గ్రీన్లాండ్కు కూడా తెలుసు. అందుకే తమ దేశ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీనంతని బట్టి చూస్తే అమెరికాకు గ్రీన్లాండ్ సులభంగానే దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సైనిక చర్య కాకుండానే చర్చల ద్వారానే గ్రీన్లాండ్ అమెరికాకు లొంగిపోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.